హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ కుక్ ఏ టు జెడ్. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి ఇది గండిపేట గండి మైసమ్మ టెంపుల్. ఇది అయితే ఇది గండిపేట చెరువు దగ్గర ఉంటుంది అన్నమాట. ఇది గుడి ఎంట్రెన్స్ కమాన్. ఇది ఆ కమాన్ చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎన్నో ఏళ్ల క్రితం దనేసి. తర్వాత ఆ కమాన్ దాటి లోపలికి వచ్చిన తర్వాత ఈ లొకేషన్ అన్నమాట. అంటే గుడి బయట ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే వాతావరణము. మొత్తము ఫర్లాంగ్ దూరం వరకు కూడా ఓపెన్ ప్లేసే. మనం ఫస్ట్ అయితే ఒకసారి బయట అంతా చూసేద్దాము. ఇక్కడ రూమ్స్ వచ్చేసి రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, ఆ 5 రూమ్స్ మాత్రమే అంతే. ఇంకా ఇవే తప్ప ఇంకెక్కడ కూడా రూమ్స్ లేవు. ఈ గుడి దగ్గర పెద్ద పెద్ద రూమ్స్ అని హంగులు ఆర్భాటాలు అసలు అట్లాంటివి ఏమీ ఉండవు. చూడడానికి న్యాచురల్గా నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే రూమ్స్కి రెంట్ తక్కువ, ఓపెన్ ప్లేస్కి రెంట్ ఎక్కువ అనమాట. అంటే చూడండి, ఇంకా జనాలు వస్తే బయట ఉండడానికి ఎంత ఇష్టపడతారో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఇక ఇక్కడ చూడండి, ఈ కొండరాళ్ళు వీటి మధ్య టెంట్లు వేసుకొని రెంట్కి ఇస్తారంట ఆ ప్లేస్ అంతవరకు. ఎక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్లో ఎక్కడైనా సరే రెంట్ తీసుకొని ఉండొచ్చంట. ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మామూలుగా ఎక్కడైనా ఫంక్షన్ చేసుకుంటే నీళ్ళ టెన్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ టెన్షనే లేదు, ఎందుకంటే పక్కనే గండిపేట చెరువు ఉంది కదా. ఇక్కడ నీళ్ళ సౌలత్ కూడా బాగుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ చిన్నపాటి జాతర కూడా జరుగుతుంది. అప్పుడు ఈ ప్లేసు ఇంత ఖాళీ కూడా కనబడదు. అయితే మనం ఇప్పుడు గుడిలోకి ఎంటర్ అయిదాము. ఇక్కడ కింద నీళ్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏదో కడిగిన నీళ్ళు పారేసిన నీళ్ళు కాదు. అయితే ఈ నీళ్ళ గురించి కూడా చెప్పాలా అని అనుకోవద్దు, ఖచ్చితంగా చెప్పాలి. మీకు ఇక్కడ ఒక సౌండ్ వినిపిస్తుంది కదా, ఆ సౌండ్ వినండి. అసలు మీకు కొంచెం ముందుకు వెళ్తే అర్థమైపోతుంది అది ఎక్కడి నుండి వస్తున్న వాటర్ అనేసి. అవి డైరెక్ట్గా గండిపేట చెరువు నుండి వస్తున్న నీళ్ళు. అవి ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఇక్కడ అమ్మవారికి ఇట్లా బోనాలు కూడా చేస్తారనమాట. మా రెండో చెల్లె వాళ్ళు చేసిరు బోనాలు, అప్పుడు వెళ్ళాము మేము అక్కడికి. అసలు ఇక్కడ గుడిలోకి వెళ్ళే దారే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద స్తంభాలు అట్లా ఏమి ఉండవు. ఇక మీరు చూస్తున్నారు కదా, వెళ్ళే దారి చిన్నగా ఉంటుంది, పెద్ద హైట్ కూడా ఉండదు. అయితే మనం డైరెక్ట్ ఈ నీళ్ళకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలన్నమాట. అట్లా నడుచుకుంటూ పోతుంటే అదొక ఫీలింగ్ ఎంత బాగుందంటే. అయితే బోనం తీసుకుపోయేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వంగి తీసుకొని పోవాలి. అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది. ఇట్లా గుడి లోపలికి వచ్చినాక తిరిగి చూస్తే ఇదే మీరు ఇప్పటిదాకా విన్నది వాటర్ శబ్దం. ఇదే ఎక్కడో వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఆ శబ్దాలకి, ఆ చిలకలు, వాటి శబ్దాలకి, వీటికి మొత్తం ఎంత బాగా అనిపించింది అంటే, గుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నచ్చింది ఇక్కడ వాతావరణము. అంత బాగుంది, అంత ప్లెజెంట్గా అనిపించింది అనమాట. అసలు ఈ ఎండాకాలంలో సలసల్లగా నీళ్ళు పడతా ఉంటే నాకేమనిపిస్తుందంటే, చెరువు ఉన్నది అమ్మ చెంత, నీళ్ళకు లేదు చింత. నీళ్ళకాడ ఆడుతూ ఉంటే వాడు బాగా ఎంజాయ్ చేసింది. కానీ ఆ నీళ్ళు అట్లా డైరెక్ట్ రావడం వల్లనేమో చల్లగా అనిపించింది బాగా. అవి ఫ్లోయింగ్ అట్లా పోతూనే ఉన్నాయి అన్నమాట నాన్ స్టాప్గా. ఇది గుడి లోపల ప్రాంగణం. ఇది ఇక్కడ అమ్మవారికి వడిబియ్యం పోస్తాం కదా, అప్పుడు పెట్టడానికి చీరలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అట్లనే ప్రసాదంగా వచ్చేసి పులిహోర, లడ్డు. ఈ రెండు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, మేము తీసుకున్నాము. అట్లనే అమ్మవారికి ఎదురుగా రావి చెట్టు కూడా ఉంది. దాని పక్కనే ఒక ఉయ్యాలలాగా ఏర్పాటు చేసి దాని మీద అమ్మవారి ఫోటో అయితే పెట్టారు. అంటే ఇట్లా కొంచెం ఉయ్యాలు ఉప్పు పవలింపు సేవ చేసినట్టుగా. అట్లనే ఇక్కడ చూస్తున్నారు కదా, తొట్టెలు కనిపిస్తున్నాయి. కోరుతాం కదా, అది నెరవేరిన తర్వాత ఇట్లా తొట్టెలు కూడా తెచ్చి ఇక్కడ కట్టేసి వాళ్ళ మొక్కు చెల్లించుకుంటున్నారు.
ఇక్కడ కనిపిస్తున్నాయి సింహాల బొమ్మలు. అంటే అమ్మవారి వాహనం ఇవే కదా, కాబట్టి రెండు దిక్కుల కూడా అంటే టూ సైడ్స్ కూడా సింహాల బొమ్మలని అయితే ఏర్పాటు చేసిరు. అట్లనే ఇక్కడ నుంచి రైట్ తీసుకొని కొంచెం లోపలికి పోతే ఇక్కడ వినాయకుడిది విగ్రహం అయితే ఏర్పాటు చేసిరు. ఒకసారి చూద్దాం రండి. సేమ్ అట్లనే బయటకు వచ్చిన తర్వాత ఆపోజిట్గా వెళ్తే అంటే లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఒక రూమ్ లాగా ఉంది. రూమ్ లోపల చూస్తే పెద్ద పుట్ట ఉంది లోపల. ఒకసారి చూడండి మీరు కూడా. ఆ పుట్ట మీద ఒక గిన్నెలో పాలు కూడా పోసి పెట్టిరనమాట. చూడండి కనిపిస్తుంది కదా. పాలు కూడా పోసిరంటే ఎంత మహిమ ఉండొచ్చో కదా. ఈడ నేను మా పెద్ద చెల్ల మొక్కేసి బయటికి పోతున్నాము. ఈడ మా చిన్న తల్లి అలిగి కూర్చుంది అనమాట. ఒకసారి చూడండి ఎట్లా అలిగి కూర్చుందో. అట్లనే కొంచెం పక్కకు వచ్చినాక మనకి ఇంకొక దారి అయితే కనిపిస్తుంది. ఆ దారి నుంచి లోపలికంటే ఇక కొండపైకి అనుకోండి, పెద్ద గుట్టలాగా ఉంటుంది. స్పెషల్గా స్టెప్స్ అన్నీ అట్లా ఏముండదు. ఆ కొండనే కొంచెం ఇట్లా స్మూత్గా చేసి రెండు వైపులా కూడా సీకులు ఏర్పాటు చేశారనమాట. అంటే ఎక్కడానికి వాటిని పట్టుకొని ఎక్కితే ఈజీగా ఉంటుంది అన్న ఇదిలో రెండు సీకులు అయితే ఉంటాయి. ఒకసారి చూడండి. అట్లా ఉన్నా కూడా ఈజీగా ఎక్కేయచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎక్కుతున్న బ్యాచ్ అంతా కూడా మా బ్యాచ్ అనమాట. కుంటుకుంటా మెంటుకుంటూ ఎక్కుతున్నారు మెల్లగా. అది కాక మంచి ఎండ టైం అది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం సిటీలో ఎక్కడైనా సరే ఇట్లా కొండరాళ్ళు గుట్టరాళ్ళ దగ్గర ఉన్న గుళ్ళు ఉన్నాయి, కానీ చాలా తక్కువ. ఆ ఉన్న వాటిలో ఈ గండి మైసమ్మ గుడి కూడా ఒకటి అనమాట. నాకు ఇక్కడ ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టము, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ శివలింగం కనిపిస్తుంది కదా, ఇది కొత్తగా పెట్టిరు. మేము ఇంతకుముందు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇదంతా కూడా ఏమీ లేదన్నమాట. అయితే ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు, అందుకే ఇక్కడ పెట్టిరు. అయితే ఇంతకుముందు మేము వచ్చినప్పటికి ఇప్పటికైతే చాలా మార్పు అయితే ఉంది. చాలా మారిపోయినాయి అన్నమాట. నేను మీకు పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఒకసారి. ఈ గుడిని ఇట్లనే పురాతనమైన పద్ధతిలో ఉంచితేనే బాగుంటుంది. మోడర్నైజేషన్ పేరుతోని హంగులు ఆర్భాటాలు చేస్తే ఆ ఫీల్ అనేది పోతుంది. దీంతో ఎంతమంది ఏకీభవిస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కోర్స్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నా వరకు నాకైతే పురాతనమైన గుళ్ళు బండరాళ్ళు కొండలు ఇట్లుంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏ గుడికి పోయినా పాలిష్ బండలు టైల్స్ అట్లా వేస్తున్నారు. అసలు గుడికి పోయినా మన ఫీలింగ్ కూడా ఉండట్లేదు. అందుకే నాకు ఇట్లాంటి గుళ్ళు అంటే బాగా ఇష్టం అనమాట, బాగా నచ్చుతాయి కొంచెము. ఇక్కడ శివలింగానికి మొక్కేసి ప్రదక్షిణలు చేసి బయటకు వచ్చేసిన. ఇక్కడ శివుడిది ప్రతిమ కనిపిస్తుంది కదా, ఇది ఫస్ట్ ఎక్కడ ఉందో నేను చూపిస్తానండి. అట్లనే మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో ఇక్కడ చిన్న గుడి ఉండే, లోపల శివలింగము, బయట ఈ ప్రతిమ ఉండేదన్నమాట. అయితే ఇక్కడ మళ్ళీ గుడి కట్టిస్తారేమో దానికోసం అనేసి శివలింగం అక్కడ ముందు పెట్టేసిరు. అసలైతే ప్లేస్ ఇక్కడ మేము స్టార్టింగ్ వచ్చినప్పుడైతే బాగా అనిపించింది అనమాట గుడి చూస్తుంటే. తర్వాత పక్కన పెద్ద పెద్ద కొండరాళ్ళు గుట్టలు కూడా ఉండే. మేము అక్కడ పిక్స్ కూడా తీసుకున్నాము. నేను పిక్స్ యాడ్ చేస్తాను అన్నాను కదా, ఒకసారి చూడండి. ఇవే ఆ పిక్స్ చూడండి. మీకు బ్యాక్ సైడ్ శివుడిది విగ్రహం కనిపిస్తుంది కదా, అదే విగ్రహం తీసుకుపోయి అక్కడ పెట్టిరు అనమాట. ఇక్కడ కూడా ఇంకేమైనా గుళ్ళు కట్టిస్తారేమో. నేను అందుకే ఎప్పుడు ఒకటే అనుకుంటా, ఇట్లాంటి గుళ్ళు చూసినప్పుడు ఏ మార్పులు చేర్పులు చేయకుండా అసలు ఇప్పుడు ఎట్లా ఉందో అట్లనే ఉంచేయాలి ఎల్లకాలం అని కూడా నేను అనుకుంటాను.
అక్కడ నా కోసము మా వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు కూడా చుట్టూ ఒక రౌండ్ వేసేయండి. చుట్టూ చూడండి, మొత్తం ప్లెయిన్గా ఓపెన్గా ఉంది. గుట్ట పైన నిలబడి చూస్తే మొత్తం చుట్టూ కనిపిస్తుంది అనమాట. నేను అదే అనుకుంటున్నాను, నాకు అప్పుడు మెమొరీస్ అన్నీ గుర్తొచ్చినాయి అనమాట. అప్పుడు ఇక్కడ కూర్చొని ఫొటోస్ దిగినాం కదా అనేసి. ఇక్కడ ఈ రూట్ చూడండి, ఇప్పుడు మేము ఎక్కేటప్పుడు చూసిందేమో కొండపై నుంచి ఎక్కినాం కదా. ఇప్పుడు ఇక్కడ అదే కొండపై నుంచి ఇంకొక సైడ్ డైరెక్ట్ కిందికి సీసీ రోడ్ వేసిరనమాట. ఈ రోడ్ వచ్చేసి స్టార్టింగ్ కమాన్ చూసినాం కదా, అక్కడ నుంచి ఒకటే స్ట్రైట్ లోపలికి వచ్చేస్తే డైరెక్ట్ కొండపైకి వస్తుంది అనమాట. అంటే వెహికల్స్ వచ్చే ఫెసిలిటీ కోసమేమో సీసీ రోడ్ అయితే వేసిరు. ఆ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ మాకు అట్లా కొండరాల మీద నుంచి ఎక్కి దిగడం ఇష్టం కాబట్టి మేము అటు నుంచే ఎక్కినాము, అటు నుంచే దిగిపోయినాము. ఇప్పుడు మెయిన్ గుడి చూద్దాము. లోపల వీడియో తీయడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు, కానీ మీకు చూపించడానికైతే ప్రయత్నం అయితే చేసినాను. ఒకసారి చూడండి. ఇక్కడ గండిపేట మైసమ్మ తల్లి చాలా మహిమాన్విత గల తల్లి. ఏ కోరిక కోరినా, ఏ మొక్కు మొక్కినా ఖచ్చితంగా తీరుతుంది. ఇక్కడ అమ్మవారి పెద్ద విగ్రహము అట్లా ఏమీ ఉండదు. అమ్మవారు చిన్నగా విగ్రహం రూపంలో ఉంటుంది. ఒకసారి చూడండి, గ్రిల్స్ లోపల నుంచి కనిపిస్తుంది కొంచెం క్లియర్గా. ఎంత మహిమగల తల్లి అంటే నిజంగా మా ఇంట్లోనే ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురయ్యింది. ఆ అమ్మని తలుచుకొని మొక్కి ముడుపు తీసి కట్టగానే వితిన్ అవర్స్లోనే అమ్మ మహిమ చూపించింది. ఆ ప్రాబ్లం నుంచి గట్టెక్కించింది. ఇంకా అప్పటి నుంచి అయితే మేము బాగా నమ్ముతాం అమ్మవారిని. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ లోపల అర్చన కూడా చేస్తారు. అర్చన టికెట్ వచ్చేసి 50 రూపీస్. టికెట్ అంటే ఏముండదు, మనం డైరెక్ట్గా అక్కడ లోపలే ఇచ్చేసేయాలి. డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళనిస్తారన్నమాట. దానికి ఒక 10 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. అది ఎప్పుడంటే ప్రతి ఏడు సంక్రాంతి పండుగ టైంలో జాతర జరుగుతుంది ఇక్కడ. అప్పుడు గుడిని మొత్తం పూలతో డెకరేట్ అయితే చేసేస్తారు. చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ ఈ బోర్డు మీద వచ్చేసి అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. దర్శనం టికెట్, ప్రసాదము, అర్చన టికెట్లు, అట్లనే వాహన పూజలు కూడా చేస్తారంట ఇక్కడ, అంటే వెహికల్స్ పూజ. ఎవరో ఇక్కడ అమ్మవారి లగ్గం చేపిస్తున్నారు. వాటికి కూడా ఇక్కడ పర్మిషన్ ఉన్నట్టుంది. ఇక్కడే ఈ అమ్మవారి దగ్గరే బోనాలు సమర్పిస్తామన్నమాట. నేను ఆమెను అడిగిన కొంచెం గుడి గురించి, అమ్మవారి గురించి చెప్పండి అనేసి. ఇంకా కొంచెం రిక్వెస్ట్ చేస్తే పాపం తనకు తెలిసిన 2 ముక్కలు అయితే చెప్పింది. ఒకసారి విందాం ఏం చెప్తుందో. ఆమె ఏం చెప్తుందంటే, అమ్మవారు ఉస్మాన్ సాగర్ నుండి ఇక్కడికి వచ్చి వెలిసిందంట. ఈ గుడి 116 ఏళ్ళ కిందటిదంట. అప్పటి నుంచి అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ ప్రతి ఆదివారము, మంగళవారము, శుక్రవారము ఫుల్ రష్ ఉంటారంట. వెళ్ళాలి, ఒక స్టెప్ ఉంది.